హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే కొబ్బరి రైస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి అండ్ అందులో ఆయిల్ వేసుకోండి. అది హీట్ ఎక్కాక అండ్ నేనైతే ఇక్కడ నాటు పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అండ్ మీరు నచ్చితే కట్ చేసి వేసుకోవచ్చు. అండ్ బిర్యానీ ఆకులు అండ్ కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక టమాటోలు అండ్ పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిపోయాక గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, బిర్యానీ సాంబార్లు కలిపి మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిపోయాక మిల్లీ మేకర్స్ వేసుకోవాలి. అండ్ ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇవైతే 1:2 రేషియోలో వేసుకోవాలి. అంటే 1 కప్ మనం బియ్యం తీసుకుంటే 2 కప్ పాలు తీసుకోవాలి. అలాగే నేను కేజీ రైస్ తీసుకున్నాను, 8 గ్లాసెస్ పాలు వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ మూత పెట్టుకున్నాక మనకి పాలు అనేవి మరుగుతాయి. అప్పుడు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడే మీరు టేస్ట్ అనేది చూసుకోండి అండ్ అడ్జస్ట్ అయితే వేసుకోండి కొంచెం. అండ్ బిర్యానీ ఇలా అయితే సూపర్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.